నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ నగరంలో సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ. ఏయూ నుంచి బీచ్ రోడ్ వరకు 5 కిలోమీటర్లు ప్రయాణించిన సీఎం. నర్సీపట్నం మండలం గుబ్బాడలో గంజాయి పట్టివేత. 3 నిందితులను అరెస్టు చేసి కారును సీజ్ చేశామన్న రూరల్ సీఐ రేవతమ్మ. విత్తన బంతులతో పచ్చదనాన్ని పెంపొందిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతుల తయారీకి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీదే అగ్రస్థానం. ఎన్ని ఆంక్షలు ఉన్నా ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్నామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సీఎం చంద్రబాబులు. విశాఖలో సైక్లింగ్, వాకింగ్ల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో నెట్ జీరో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏయూలో మొక్కలు నాటి అక్కడి నుంచి నోవోటెల్ హోటల్ వరకు సైకిల్పై ప్రయాణించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని విశాఖలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ఏయూవీసీ ఆచార్య రాజశేఖర్ ఆధ్వర్యంలో నెట్ జీరో కార్యక్రమంలో పాల్గొని స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి మొక్కలు నాటారు. ఏయూపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్ ను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుమలలో 89.5% పచ్చదనం ఉందని, ఏయూలో 25% మాత్రమే ఉందని చెప్పారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీపై ప్రత్యేక దృష్టి సారించారని సీఎం చెప్పుకొచ్చారు. దానికి వీసీ ఆచార్య రాజశేఖర్ వివరణ ఇచ్చేలోగానే దీన్ని ప్రక్షాళన చేసేందుకు కొన్ని సూచనలు చేస్తారని సీఎం అన్నారు. తిరుమలలో 89.5% గ్రీన్ కవర్, మీది 25%. బెస్ట్ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ 25%లో ఉన్నారు. అక్కడ 89.5, 90 క్రాస్ అవుతున్నారు. మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి కదా మీకు తెలుసా? ఇప్పుడు నేను ఒక ఫోకస్ పెట్టాను యూనివర్సిటీ మీద, మీకు చెప్తాను, ఒక ఐడియా ఇస్తాను రండి. విశాఖలో సైక్లింగ్, వాకింగ్ల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తారని చంద్రబాబు చెప్పారు. వర్సిటీకి కావాల్సిన కరెంట్ను 100% ఇక్కడే ఉత్పత్తి చేసుకోవాలని, చెట్లు లేని ఖాళీ స్థలాలు, భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే 5.18 లక్షల విలువైన విద్యుత్ ఆదా అయిందని, తిరుమల తరహాలోనే క్యాంపస్ మొత్తాన్ని పచ్చదనంతో నింపాలని సూచించారు. ప్రపంచంలోని వివిధ రకాల మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ మొక్కలు నాటాలని చంద్రబాబు చెప్పారు. ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఉండే యూనివర్సిటీ, ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని తయారు చేశారు. రాజకీయ నాయకుల్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని అండ్ ఆల్సో అకాడమిక్గా లీడర్స్ తయారు చేశారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు నేను నెట్ జీరో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మీరు అన్నారు ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపైన అందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంటు మనమే ఉత్పత్తి చేసుకోవాలి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది చాలా, 1,16,235 KWH చేశారు. 5,18,000 రూపాయలు వీడు కొంత సేవింగ్ అవుతుంది. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి, చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే వీళ్ళు బయట ఇవ్వాలి, ఆ పరిస్థితి రావాలి. దట్ ఈజ్ వన్ ప్రిన్సిపల్. రెండో, చెట్లు మొత్తం క్యాంపస్ ఈరోజు తిరుమలలో మీరు చూస్తే 89.5% గ్రీనరీ ఉంది. దానివల్ల ఈరోజు అక్కడ పోతే ఒక మ్యాక్సిమం డిఫరెన్స్ కనపడుస్తుంది. ఎండలకు టెంపరేచర్ కానీ, ఎండలు కానీ, ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ 100% దాజీ అని హైదరాబాద్లో బ్రహ్మాండంగా చేశారు, వారిని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి.
ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి, అది కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాం. మూడోది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ. హాస్టల్లో ఉత్పత్తి చేసే వేస్ట్ కానీ, కాలేజీలో ఉత్పత్తి చేసే వచ్చే వేస్ట్ కానీ, ఇవన్నీ కూడా 3 రకాలుగా కన్వర్ట్ చేయాలి. ఒకటి, ఫుడ్ లాంటి వేస్ట్ వెట్టంతా ఉంటే దాన్ని ఆటోమేటిక్గా కాంపోస్ట్గా తయారు చేసి చెట్లకు వాడుకోవాలి. చెట్లలో వచ్చే ఆకులు కూడా కాంపోస్ట్గా తయారు చేయాలి. 2, దాంట్లో వచ్చే వేస్ట్ అంతా కూడా ఒకవేళ అవసరమైతే బయోగ్యాస్ కూడా తయారు చేసుకోగలిగితే అది కూడా తయారు చేసుకుని కుకింగ్కి వాడుకుంటాం. 3వది, ఏదైతే రీసైక్లింగ్ మనకు పంపించేదంతా మేము ఎట్లా స్వచ్ఛ పదం కూడా పెట్టాం, దానికి ఇచ్చి రీసైక్లింగ్ పంపించాలి. 3వది, దేనికి పనికిరాని చెత్త ఇక్కడే ఎనర్జీ ప్లాంట్ పెట్టాం, వేస్ట్ ఎనర్జీ అక్కడే పంపించాలి. ఈ 3 కూడా పాలసీస్ వాళ్ళకి ఇచ్చాను. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఎస్టీపీలు పెట్టాలి, నెట్ జీరో. ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ ఇక్కడి నుంచి బయట పోవడానికి వీలు లేదు. అది కూడా ట్రీట్ చేసిన తర్వాత తాగే పరిస్థితి రావాలి. కనీసం తాగడానికి స్టిగ్మా ఉంటే కనీసం దాన్ని చెట్లకు వాడుకుని చెట్లకు పెట్టే పరిస్థితి రావాలి. అనంతరం సైకిల్ ఎక్కారు. ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి నోవటెల్ వరకు 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లో చంద్రబాబు చేరుకున్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్, పోలమంబ ఆలయం, వాల్తేర్, బీచ్ రోడ్ మీదుగా నోవటెల్కు చేరుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా లెక్క చేయకుండా ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్పై ముందుకు సాగారు. సదస్సు అనంతరం సీఎం మళ్లీ సైకిల్ పైనే ఏయుకు వెళ్లారు. ఈ సైకిల్ ర్యాలీలో చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు పంచకర్ల, వంశీకృష్ణ, కలెక్టర్ అభిషిక్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశా నుంచి ఆంధ్రకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం పోలీసులు 3 వ్యక్తులను అరెస్టు చేశారు. కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. బోధ శ్రీను అనే ఆటో డ్రైవర్ గత 5 సంవత్సరాల నుంచి డ్రగ్స్, గంజాయి సంబంధిత చాక్లెట్లు వ్యాపారం చేస్తుంటాడు. అతనిపై గతంలో 4 SDPS కేసులు నమోదయ్యాయి. అతను విశాఖలో ఉన్నప్పుడు కొలసరి శ్రీను అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ పరిచయంతో మే 26వ తేదీన వీరిద్దరూ ఒడిశాలోని చిత్రకొండ ఏరియాలోని టేక్ పోదూర్ అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ 26 కేజీల గంజాయిని బుక్ చేసుకుని రోజుకు 2000 చొప్పున అద్దెకు తీసుకున్న కారులో తరలించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒడిశా నుంచి అల్లూరు జిల్లా లంసింగ్ మీదుగా నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామ శివారులోని జీడితోట వద్దకు వచ్చేసరికి పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో 3 నిందితులను అరెస్టు చేశామని, కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ రేవతమ్మ చెప్పారు. 23.30 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కారుని క్యాచ్ చేశాము. ఆ కారులో 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తుల్ని విడివిడిగా విచారిస్తే ఒక ఆయన బోధశ్రీను, ఈయన అల్లిపురం విశాఖపట్నం సిటీ. ఇతనికి 8 కేసులు ఉన్నాయి పాతవి. ఇతను 2025 వరకు కూడా విశాఖపట్నం సి జైల్లో పీడీ యాక్ట్లో జైల్లో ఉన్నాడు. ఉన్న సమయంలో కొలపరి శ్రీనని ఏజెన్సీ ప్రాంతం ఆయనతో పరిచయం అయ్యి గంజా వ్యాపారం చేయాలని అనుకొని 26వ తేదీన మే నెలలో అక్కడికి వెళ్ళి అక్కడ రమణమూర్తి గణేష్ ఆయనతో పరిచయం ఏర్పడి కారు ఒక 60,000 క్యాష్ ఇచ్చి కిందకి ప్లేన్ దిగిపోయాడు. నిన్నను మధ్యాహ్నం శ్రీని ఇతనికి ఫోన్ చేశాడు. గంజాయి ఎక్కువ దొరకలేదు కానీ ఒక 26 కేజీలు గంజాయి ఉంది, 2 వ్యక్తులని ఇచ్చి నేను పంపిస్తాను, ఆ 2 వ్యక్తులని దగ్గర గంజాయి కారు తీసుకొని రిటర్న్ వాళ్ళకి బస్సులో పంపించి మీరు వైజాగ్ వెళ్ళిపోయాడని తెలియజేశాడు. ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పట్టుకున్నాము. వీరిని విచారిస్తే శ్రీన్ అనే వ్యక్తికి కూడా గతంలో ఒక 5 కేసులు ఉన్నాయి. ఆయన పరారులో ఉన్నాడు. ఈయన పైన 8 కేసులు ఉన్నాయి. 4 ఈ మత్తు ఇంజక్షన్ 4 కేసులు మత్తు ఇంజక్షన్లో జైలుకి వెళ్ళి వచ్చాడు ఈయన. 4 గంజాయి కేసులు ఉన్నాయి. ప్లస్ ఇది పట్టుకోవడం వల్ల 26 కేజీలు గంజాయి, కేజీ ఒక చొప్పున కేజీ 50,000కి బహిరంగ మార్కెట్లో ఉంది. కారు ఒక 10 లక్షల టోటల్, 23 సెల్ ఫోన్లు, 23,30,30,000 రూపాయలు టోటల్ ప్రాపర్టీ.
మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని బటర్ఫ్లై పార్క్ లో జరిగిన సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ఫ్లై పార్క్ లో విద్యార్థులు మూలపాడు గ్రామస్తులతో కలిసి సీడ్ బాల్స్ ను తయారు చేశారు. అంకుడు, తెల్లపోనికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగా తదితర స్వదేశీ జాతుల విత్తనాలతో పవన్ కళ్యాణ్ స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. ఏక్ ప్యాడ్ మాకే నామ్ అంటూ ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు తన తల్లి పేరిట పవన్ కళ్యాణ్ మొక్కలు నాటారు. ఈ రోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని పవన్ చెప్పారు. ఈ విత్తన బంతులను అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వెదజల్లే ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి సీడ్ బాల్ కు ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందన్నారు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీని తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. సీడ్ బాల్స్ తయారు చేయటం చల్లించడం పర్యావరణ పరిరక్షణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాల లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటినీ తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతుంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ని అడవులు, కొండ ప్రాంతాల్లో మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువుగట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తూ ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని ప్రభుత్వం తరపున, అటవీ శాఖ ప్రభుత్వం తరపున, రాష్ట్ర పర్యావరణ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రతి ఒక్కరికి మా ఎన్డీఏ ఎమ్మెల్యేల ప్రభుత్వ ఎమ్మెల్యేలందరి తరపున, ఎంపీల తరపున నేను మీకు ఈ పిలుపుని అందిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో విస్తృతంగా సీడ్ బాల్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
కార్యక్రమాన్ని నిర్వహించారు. మూలపాడు బటర్ఫ్లై పార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని పవన్ వీక్షించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆక్వా రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం సంక్షోభం నుంచి అవకాశాలను అన్వేషించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబులు వెల్లడించారు. ఆక్వా రంగం అభివృద్ధిపై విశాఖ బీచ్ రోడ్లోని ఒక హోటల్లో ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమెరికా టారిఫ్లు విధించినప్పటికీ గత ఏడాది కంటే ఎక్కువగానే ఆక్వా ఎగుమతులు చేయగలిగామని చెప్పారు. అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లకు భారత్ ఆక్వా ఎగుమతులు వెళ్లాయన్నారు. ఇప్పుడు ఆక్వా ఉత్పత్తులకు మరిన్ని మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయని, వీటిల్లో ఏపీదే అగ్రభాగమని చెప్పారు. బ్లూ ఎకానమీ కోసం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. 200 మెకనైజ్డ్ బోట్లను మత్స్యకారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఆక్వాలో కేవలం 12% మాత్రమే ప్రాసెసింగ్ చేస్తున్నామని, సీ ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రంగంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్లకు పెద్దపీట వేస్తామన్నారు. ఆక్వాకు 1.50 రూపాయలకే విద్యుత్ ఇస్తున్నామని వెల్లడించారు. ప్రపంచంలోని ప్రతి కిచెన్ లో ఇండియన్ ఆక్వా ఉత్పత్తులు వెళ్లేలా కేంద్రం ప్రణాళికలు రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయానికి 15 రోజుల్లో భూమి కేటాయిస్తామన్నారు. కాకినాడ ఫిషింగ్ హార్బర్ కోసం 72 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. Has led from the front tremendous achievements about which he will appraise you under his leadership, under the guidance of Prime Minister Shri Narendra Modi ji. We also have with us Shri Chirag Paswan ji, Honorable Minister for Food Processing, who is deeply committed to promoting value addition of our agri products, of our marine products, so that our farmers, our fishermen get a better realization income for their produce. Young startups, young entrepreneurs get great opportunities across the world. The Ministry of Commerce and MPDA are working to open the doors to new markets through our free trade agreements and other. But unfortunately, we are doing only 12% processing. What all we are talking today, it is only 12% processing. 88% left over. And another very sad, 88% we are leaving as it is. Drains, some other areas like that. Then pollution is a big challenge. In fish, nothing is waste. Everything is having value, either nutrition value or pharmaceutical value or nutraceutical value. How to make use of all these things is the challenge. That is where I am requesting honorable ministers, go for 100% utilization mission. In export also, which we are promoting, in export till 2014, the total export of this country was 30,213 crore only, 30213 crore. గోపాల్పట్నం మెయిన్ రోడ్ లో ఒక జ్యువెలరీ షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. షాప్ లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో షోరూమ్ లో ఉన్న సామాగ్రి అగ్నికి ఆహుతైనట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ విప్ గణబాబు విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాద తీవ్రతను, ఆస్తి నష్టాన్ని పరిశీలించారు. షాప్ నిర్వాహకులను కలిసి ధైర్యం చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్ లో ఇలాంటి ప్రమాదాలు జరగడం దురదృష్టకరమన్నారు. దుకాణదారులందరూ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని కోరారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శృంగార వల్లభ స్వామిని ప్రముఖ సినీ నటి అనసూయ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, గోపాలాచార్యులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. 9 ఏళ్ల క్రితం స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అనసూయ చెప్పారు. శృంగార వల్లభ స్వామి దేవాలయంలో ఈ స్వామివారు స్వయంభుగా కొలువుదీరడం, తాను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందాలని కోరారు. తిరుపతి కంటే ముందు నుంచి ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది. సో స్వయంభువు అండ్ నేను ఎంటర్ అవ్వగానే ఇలాంటి వెంకటేశ్వర స్వామిని ఫస్ట్ టైం చూశాను. హీ సో హ్యాండ్సమ్, చాలా అందంగా ఉన్నారు అండ్ నవ్వుతూ అసలు గర్భగుడిలోకి వెళ్తే ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా అరుదైన ఎక్స్పీరియన్స్ ఇది నాకు. సో చాలామందికి ఈ అదృష్టం ఎందుకు ఇంకా రాలేదంటే మీకు ఇంకా తెలియదు కాబట్టి, సో తప్పకుండా రాలేంటి మీకు తెలుసుకొని వెనెవర్ యూ కమ్ టు కాకినాడ కానివ్వండి, రాజమండ్రి దగ్గర, పెద్దాపురం, పిఠాపురం దగ్గర అన్ని గుళ్ళు ఉన్నాయి. ఈ గుడి గురించి కూడా తెలుసుకొని ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. డెఫినెట్లీ కమ్, ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ సీ షో లైక్ 1000 సంవత్సరాల క్రితం గుళ్ళు ఎలా ఉండేది, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉండేది అనేది ఇంకా వీళ్ళు ప్రెజెంట్ చేయడానికి చూస్తున్నారు. సో బిఫోర్ దే డెవలప్ ఇట్ ఫర్దర్, డూ కమ్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన భవనం ఎదుట రాష్ట్రంలో ఉన్న ఐరన్ ఓర్ గనులను జిందాల్ స్టీల్ ప్లాంట్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను గడిచిన 10 రోజుల్లో 4 సార్లు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో కొనిజర్ల, మర్లపాడు తదితర ప్రాంతాల్లో ఉన్న ఐరన్ ఓర్ నిక్షేపాలను విశాఖ ఉక్కుకు కేటాయించకుండా ప్రైవేట్ జిందాల్ స్టీల్ ప్లాంట్ కు కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరసనలో స్టీల్ C2 అధ్యక్షుడు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. 200 రూపాయలు చొప్పున గ్యాస్ నెలకి పన్నులు కట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో గనుల్ని జిందాల్ తీసుకొచ్చి పేరంటం పెడతా ఉన్నారంటే ఇది కుట్ర కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిజమైన దేశభక్తులు, నిజమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సేవ చేసేవారైతే ఆ గనుల్ని జిందాల్ కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాలి. తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ ప్రాంతాల్లో యూనిట్లు పెడుతుంది. ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభదాయకంగా ఉంటుంది, రాష్ట్రానికి లాభదాయకంగా ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రతి రూపాయల లాభం కూడా ప్రభుత్వాలతో తప్ప ప్రైవేట్ వ్యక్తులు కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నేను చూస్తే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, ఇవాళ పెట్రోల్ 118 రూపాయలు పెరిగింది. దేశంలో ఎక్కడా లేని రేటు మన రాష్ట్రంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గితే ఆ రోజు పెట్రోల్ రేట్లు తగ్గించలేదు, డీజిల్ రేట్లు తగ్గించలేదు, ఇప్పుడు పెంచారు. ఇది అన్యాయం కాదా? డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచడం మాకేందని మనం అనుకుంటే అది బండిలో పోయడం, కారులో పోయడమే కాదు, ముడి సరుకుల వస్తువుల ప్రతిదీ కూడా పెరిగింది. మనం వాడే ప్రతి వస్తువు పెరిగింది ఈ గ్యాస్ వల్ల, డీజిల్ వల్ల. కాబట్టి పెరిగిన రేట్లు వెంటనే విత్డ్రా చేయాలని మోడీ ప్రభుత్వం, మోడీ గారు ఖచ్చితంగా అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న కుట్రల్ని ఎండగడ్డల ద్వారా ఈ సమస్య పరిష్కారం ఉంది తప్ప వాటిని దాచిపెట్టి వాటి ద్వారా ప్రజల మీద భారాలేయడం సరైనది కాదని చెప్పేసి ఇవన్నీ విత్డ్రా చేయాలని, ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ కేటాయించాలని, పెండింగ్ చేతులు వెంటనే ఇవ్వాలని, హెచ్ఆర్ఏ ఇవ్వాలని, ఇన్సెంటివ్ వీడియోలను తొలగించాల్సి అక్రమం అని చెప్పేసి తెలియజేస్తూ కొనసాగుతూ ఉంది. పార్వతీపురం పట్టణంలో ఎలక్ట్రికల్ ఫైర్ కలకలం రేపింది. గాంధీ చౌక్ వద్ద వినాయక ఆలయానికి ఎదురుగా ఇందిరా కాలనీ మెయిన్ రోడ్ లో ఉన్న స్ట్రీట్ లైట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులే ఆ మంటలను అదుపు చేశారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల రంగంలో ఏపీ అగ్రగామిగా దూసుకుపోతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. విశాఖలోని ఒక హోటల్లో నిర్వహించిన సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశం నుంచి జరిగే మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో అత్యధిక భాగం ఏపీ నుంచే ఉండటం విశేషమన్నారు. విశాఖ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించే సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ స్థాయి సదస్సు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎగుమతుల్లో ఎదురవుతున్న అంతర్జాతీయ సవాళ్లను సమర్థవంతంగా అధిగమించాలన్నారు. రాబోయే 5 ఏళ్లలో సీ ఫుడ్ ఎగుమతులను $30 బిలియన్ పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో గడిచిన 3.5 ఏళ్లలో రికార్డు స్థాయిలో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు జరిగాయన్నారు.
ఈ నూతన ఒప్పందాలతో ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో భారత్కు సరికొత్త మార్కెట్ సంబంధాలు ఏర్పడ్డాయని, దీంతో మన దేశ మత్స్య సంపద ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తుందని చెప్పారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీదే అగ్రస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ, భీమవరం, కాకినాడ, నెల్లూరు, కృష్ణపట్నం రైతుల పొలాల్లో తీసిన కుంటలు కూడా సంపద సృష్టిస్తున్నాయని వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు తనను ఎప్పుడైనా కలవచ్చని సూచించారు. ఏపీలో ఆక్వా ఉత్పత్తులు పెరిగేందుకు కేంద్రం అండగా నిలబడాలని, రొయ్యల ఉత్పత్తి మరింతగా పెంచేందుకు అన్ని విధాల అనుకూలంగా ఏపీ ఉందని చెప్పారు. एक्सपोर्ट्स हैं, उनको तो हम बढ़ाना चाहते ही हैं, लेकिन उसके साथ साथ हम इनलैंड स्टेट्स में भी एक्सपोर्ट को प्रमोट करने के लिए इंफ्रास्ट्रक्चर क्रिएट करना चाहते हैं. उसके लिए आज ये वर्कशॉप है, कार्यशाला है. इनलैंड स्टेट्स का प्रोडक्शन 147%, पूरे देश का प्रोडक्शन 106% बढ़ा और सिर्फ इनलैंड स्टेट्स का प्रोडक्शन 147% बढ़ा पिछले 11 साल. Today, it is a historic meeting. Always we are talking steel, silicon, or technology, but today we gathered here to shape the future of an economic revolution through blue economy. That is the future. I am very happy we are all here. A revolution forward, not throughout history. Civilization have flourished wherever water flowed. The Nile River nurtured Egypt. The Indus River sustained one of the world's largest civilization, that is ancient India. We are very fortunate. Godavari and Krishna shaped the prosperity of Andhra Pradesh. Even today, we are contributing aquaculture because of Godavari and Krishna rivers. That is the beauty of Andhra Pradesh. Blue economy, it is a reality. Future is with the blue economy. If you see here, we are the second largest producer of fish and seafood. Everybody told 197 lakh metric tons we are producing. Under the same time, last year record exports, that is nearly 19.3 lakh metric tons, 8.28 billion US dollars. These numbers by seeing very impressive, but they also reveal something more important. Global market, as our minister has rightly mentioned, 164 billion US dollars. Our contribution is only 5%. Under the same time, for the last 1 decade, we are able to grow nearly 70%. If you see these figures, there is a lot of opportunity. All the stakeholders who are all assembled here. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయ స్వామి, ఫిషరీస్ సెక్రటరీ అఖిలేష్ లిఖి, ఎంపీ బీదా మస్తాన్ రావు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై ఈ జాతీయ వర్క్షాప్ అట్టహాసంగా ప్రారంభమైంది. కూటమి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ అంశంపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీకి 3, జనసేనకు 1 ఎంపీ స్థానం ఇచ్చేందుకు ఒప్పందంకు జరిగింది. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారైంది. ఉండవల్లి క్యాంప్ కార్యాలయం వేదికగా ఎన్డీఏ నేతల సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు ఈ భేటీలో పాల్గొన్నారు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని విశాఖ, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిహెచ్ శంకర్రావు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నగరంలోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను సవరించి రాష్ట్రంలోని రైల్వే ఉద్యోగాలు రాష్ట్ర ప్రజలకు వచ్చేలా చొరవ చూపాలని కోరారు. గ్రూప్ సి, డి ఉద్యోగాలను విధిగా రాష్ట్రంలోని నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్టికల్ 14ను సవరించి రాష్ట్రంలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. రైల్వే ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం అనేక రకాలుగా పరిశ్రమల్ని కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది విశాఖపట్నంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న జాబ్స్ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఇవ్వాలి. దానికి ఆర్టికల్ 14ని అమెండ్ చేయాలని కూడా మేము కోరుతున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. కాబట్టి ఆర్టికల్ 14 దానికి సంబంధించి చూడటానికి మరి రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే మరి సర్వింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి వస్తుంటారు. వీళ్ళకి వసతి సదుపాయం లేదు ఇక్కడ. దానికోసం హాలిడే హోమ్ అనేది విశాఖపట్నంలో తప్పనిసరిగా రైల్వేని ఒప్పించి ఒక వసతి గృహాన్ని కనుక తయారు చేయగలిగితే ఇంకా మరి రావటానికి భక్తులు రావడానికి అవకాశం కలుగుతుంది. అది కూడా చేయాలని కూడా నేను కోరుతున్నాను. అలాగే విశాఖపట్నం మరి అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటున్నారు కాబట్టి అన్ని రాష్ట్ర రాజధానులు కలుపుకుంటూ కొత్త ట్రైన్స్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రాజధాని, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఆ రాజధాని ఎక్స్ప్రెస్ విజయవాడలో స్టార్ట్ చేసి విశాఖపట్నం మీదుగా న్యూఢిల్లీకి కొత్త ట్రైన్స్ రావాలి. ఆ విధంగా ప్రయత్నం చేస్తారని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ జోన్ తీసుకొచ్చి దాన్ని సాకారం చేసినందుకు మరి అప్పుడు సాధన సమితి చలసాని గాంధీ గారికి, మిగతా పెద్దలకి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారికి, రైల్వేలో ఉన్న రైల్వే కార్మికుల తరఫున, ప్రజల తరఫున, విశాఖ ఉత్తరాంధ్ర ప్రజల తరఫున వారందరికీ కూడా. ఇచ్చాపురం రైల్వే విభాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జీఎం సందీప్ మాథూర్ తొలిసారిగా తనిఖీ చేశారు. ఏర్పాటైన తర్వాత విశాఖపట్నం ఇచ్చాపురం విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలు, నిర్వహణ సామర్థ్యాన్ని సమీక్షించారు. ఈ తనిఖీ సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. అక్కడ అమృత్ భారత్ స్టేషన్ కింద జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. పలువురు ప్రయాణికులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో దక్షిణ కోస్తా రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ సురేష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ వినీత్ కుమార్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్తా, విశాఖ డిఆర్ఎం లలిత్ బొహారాలు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ నగరంలో సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ. ఏయూ నుంచి బీచ్ రోడ్ వరకు 5 కిలోమీటర్లు ప్రయాణించిన సీఎం. నర్సీపట్నం మండలం గుబ్బాడలో గంజాయి పట్టివేత. 3 నిందితులను అరెస్టు చేసి కారును సీజ్ చేశామన్న రూరల్ సీఐ రేవతమ్మ. విత్తన బంతులతో పచ్చదనాన్ని పెంపొందిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతుల తయారీకి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీదే అగ్రస్థానం. ఎన్ని ఆంక్షలు ఉన్నా ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్నామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సీఎం చంద్రబాబులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.